కొన్ని ఆరోపణలు చేస్తే నేను మధ్యలో అడ్డుపడతా. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి దస్తగిరి బయట ఉంటే ఏం చేస్తున్నారు మరి? అదే కంటే కూతురునే కన్నా గొప్ప కూతురు సునీత ఏమయ్యా దస్తగిరి నరికి చంపానన్నాడు, ఈ రోజు వచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నాడు మీ ప్రభుత్వంలో. అది మీ బతుకులు అవి. మళ్ళీ నేను ఎందుకు గట్టిగా మాట్లాడితే ఏడుస్తారు? మీరు టాపిక్ మాట్లాడండి, పిల్లనిచ్చినటువంటి మా మీద చెప్పులు వేయించిన నీచుడు నడుపుతున్నారు, ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చినటువంటి మా మీద చెప్పులు వేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. అది చెప్పండి. రామూర్తి నాయుడు గొలుసులతో కట్టేసింది ఎవరు? నారా రామూర్తి నాయుడు గొలుసులతో కట్టేసింది ఎవరు? సమాధానం చెప్పు. మాట్లాడతాను సమాధానం ఖచ్చితంగా. ఆనంద్ చెప్పారు, వీళ్ళని చెప్పారు, ఏమని చెప్పారు కాదు. అరే బాబు, ఈ రోజు చంద్రబాబు బతుకంటే రామారావు గారిని వెన్నుపోటు పడిచాడా లేదా? రామారావు గారు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పడిచాడు కదా, దానికి సమాధానం చెప్పు. అనేక మందిని వంగవీటి రంగా గారిని చంపించింది ఎవరు? వంగవీటి రంగా గారు కొడుకు చెప్పాడు ఈ తెలుగుదేశం పార్టీ చంపించిందని. మాట్లాడు ముందు. వెయిట్ అండి, స్టార్టింగ్ ఒక్క నిమిషం అండి. వంశీ టాపిక్ లో రండి. వంశీ ఉండండి. వంశీ టాపిక్ లో రండి. అదే సార్ టాపిక్ చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి కదా, ముందు కుటుంబ సభ్యులకు న్యాయం చేసిన తర్వాత కదా. అరే మీకు లైసెన్స్ తల్లి చెల్లి లేదంటే బాబాయ్ తప్ప మీ బతుకులు మారవా? అరే సబ్జెక్ట్ కన్ఫైన్ టాపిక్ రండి సార్. ఒక విషయం, ముందు కుటుంబ సభ్యులకైతే ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి. అతను మేము చేస్తున్న ఆరోపణలు కాదు ఇవి, సొంత కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి. జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని గిట్టించారు కదా, మీ సాక్షాత్తు మీ నారా లోకేష్ పనికి మళ్ళీ మీ ఐటీడీపీ అది మాట్లాడండి మరి. సరే వంశీ గారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కదా, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కదా, జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యులు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి మీ కుటుంబ సభ్యులు కదా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదా? అరే దాని గురించి చెప్ప. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తిట్టించారు మీ బతుకులు అయ్యి, మీ బతుకుల గలీజ్ బతుకులు. అరే తెలుగుదేశం బతుకులంతా గలీజ్ వంశీ ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు ఏమైనా అన్యాయాలు చేస్తే, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళ కోసం డిజిటల్ బుక్ నాకు డైరెక్ట్గా చెప్పండి అంటున్నారు. దాని మీద మీరు కన్ఫర్మ్ మాట్లాడండి, టైం వేస్ట్. తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు అన్యాయం చేస్తే డిజిటల్ బుక్ అని వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు. ఇది సేమ్ మేము కూడా అదే చెప్పామండి. ఏదైతే రెడ్ బుక్ ని మేము చెప్పినప్పుడు, లోకేష్ గారు చెప్పినప్పుడు వీళ్ళ దగ్గర మంత్రి ఉండేవాడు, బూతుల మంత్రి కొడాలి నాని అని, మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి అని అన్నాడు. ఇప్పుడు మేము సంస్కారంతో ఉంటాం కాబట్టి మేము ఆ మాట అనం. మీరు రాసుకోండి మీ డిజిటల్ బుక్ లో, కాకపోతే ఇంకెక్కడైనా రాసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. చట్టపరంగా శిక్షించాల్సినటువంటి నిందితులందరినీ కూడా శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎవరిని వదలం.